కాదు సార్, ఇప్పుడు మీ కెరియర్ ఒక్కసారి పరిశీలిస్తే యా ఈ 42 ఇయర్స్లో ఫస్ట్ హాఫ్ వచ్చి అసలు మామూలుగా లేదు, అలా పిక్స్కి వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ అసలు ఆ రేంజ్లో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి కదా. అలా కాదు, నీకు ఎవ్రీ డికేడ్స్కి ట్రెండ్స్ మారుతుంది. నీకు ఒకటే కానీ మ్యూజిషియన్గా మీరు ఎప్పుడు అప్డేట్లో ఉంటారు కదా. నేను అప్డేట్ ఇప్పుడు నా మ్యూజిక్ చూడు, ఎముడుగు మోడు ఎలా ఉంది, ఆ తర్వాత తునేతురంతా ఎలాగ ఉంది, ఆ తర్వాత నువ్వే కావాలి ఎలాగుంది, నువ్వు మలీషుడు ఎట్ట ఉంది, నువ్వు నాకు నచ్చే ఎలాగుంది. నేను నా పాత మ్యూజిక్ చేసిన పెద్దరాడి మ్యూజిక్గా చేశాను. నేనైతే అప్పుడు అంతవరకు ఓకే సార్. ఆ తర్వాత ఇప్పుడు 2 దశాబ్దాలు తీసుకుంటే మీ ముందు 2 దశాబ్దాలతో పోలిస్తే ఆ రేంజ్లో లేదు కదా అని. అలా కాదు నాన్న, అంటే ట్రెండ్స్ మారిపోతుంటుంది. నీకు అర్థమైందా? ఇప్పుడు నేనే గువ్వా గోరికి మళ్ళీ కొట్టాను అనుకో, ఏమో అదే కాపీ కొడుతున్నట్టు అంటారు. అంతే, ట్రెండ్స్ మారుతుంది. ఒక్కొక్కప్పుడు జుమ్మనే తుమ్మెద, దిస్ ఇస్ డిఫరెంట్ స్టైల్. అది ఇప్పుడు అది మన ఇది మెకానికల్ సారీ ఎముడుకు మొగుడు. ఇప్పుడు మెకానికల్ ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది దానికి? మోర్ దెన్ 15 years గ్యాప్ ఉంది, 10 years. నేనే మార్చుకుంటూ వచ్చిన ట్రెండ్. గొవ్వాని 10 సార్లు కొట్టలేదుగా, వానజల్ని 10 సార్లు కొట్టలేదుగా. రాగం కొడతాం కానీ ఆ ప్యాటర్న్ అంటే ఆ రిథం ప్యాటర్న్ కొట్టలేం. ఇలా చేసిన పాటలే. బట్ అరుంధతి అద్భుతం. అరుంధతి అది సెకండ్ హాఫ్ లో సబ్జెక్ట్ కావాలి మనకి, దొరికితే కుమ్మేస్తాం. ఫస్ట్ నాకు అరుంధతి గురించి చెప్తున్నాను. అతను సభాపతి అని రైటర్, తమిళ్ రైటర్. అతను చెప్పాడు నాకు స్టోరీ. నాకు కోడి రామకృష్ణ గారు ఎవరు చెప్పలా, డైరెక్టర్ ఫస్ట్. వాడు స్టోరీ చెప్తుంటే నాకు ఒళ్ళంతా పులకరించిపోయి, రే మీరు తీస్తారా, ఇది తీయగలరా మీరు అన్న. అంటే ఇలా చెప్పావు కదమ్మా, నువ్వు ఇంత బడ్జెట్స్ ఉన్నాయి మీకు తీయగలరా అంటే, సార్ ఇది లార్డ్ ఆఫ్ రింగ్స్ ఆ లెవెల్లో తీస్తాం అన్నట్టు. అలాగే తీశారు అఫ్కోర్స్ శ్యామ్ ప్రసాద్. కానీ చెప్పే విధానంలో అక్కడే పుట్టింది జేజమ్మ పాట. ఆయన చెప్పినప్పుడు నాకు అట్లీస్ట్ ఆ హీరోయిన్ ఎలాగుంటుంది అంటే, ఆ క్యారెక్టర్ ఎలాగుంటుంది, జేజమ్మ ఎలాగుంటుంది అంటే నాకు ఒక్క ఫోటో కూడా చూపించదు వాళ్ళు. చూపిస్తే ఏమైపోద్ది నాకు, ఇదిగో అదిగో అదిగో అని చెప్పి నాకు అసలు నెవర్. ఒక కంపోజర్ని అడుగుతున్నాను, సార్ మ్యూజిక్ చేయాలండి, అమ్మాయి ఎలాగుంటుంది, ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది తెలిస్తే కదా మెయిన్ సాంగ్ చేయాలి ఆవిడ మీద. నేనే గద్వాల సంస్థానంలో ఒక అరుంధతి ఎలాగుంటుంది నేను ఊహించుకొని, గజ్జగడ్డి తనన్న ఒక విలేజ్ రస్టిక్ వాయిస్ పాడితే ఎలాగుంటుంది చేశాను. అది జేజమ్మ అది హై పిచ్, దాన్ని కరెక్ట్గా కైలాష్ గారు పడ్డాడు వాయిస్ పడేసరికి బాగా రీచ్ అయింది సాంగ్. దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి చాలా. ఆ పాటను ఫస్ట్ వేటూరు గారు రాశారు, వేటూరు సుందరమూర్తి గారు రాసిన తర్వాత అది ఎందుకో వీళ్ళకి నచ్చలే, కోడి రామకృష్ణ గారికి శ్యామ్కి నచ్చలే. ఆయన ఎఫెండ్ అయిపోయాడు. ఫస్ట్ టైం కంపోజింగ్ రూమ్ లేచి వెళ్ళిపోయాడు ఆయన బయటికి. వీళ్ళు కిందకి కారు వరకు వెళ్ళి బతిమాలారు, గురుగారు కొంచెం సారీ ఇది వేరే నచ్చు. నో నేను అంత ఇదిగా నేను రాశాను, అద్భుతమైన ఇది సాహిత్యం ఇది, నేను మార్చను అన్నాడు. మార్చి కారుకి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు నారాయణ రెడ్డి గారిని పిలిచి రాయించారు. వేటూరు గారి వెర్షన్ లేదు, వేటూరు గారు పెట్టి జేజమ్మ మట్టుకు ఆయన ఇచ్చిందే వేటూరు గారి వెర్షన్, మిగతా అంతా నారాయణ రెడ్డి గారు. ఆయన మా పితామహుడు నారాయణ రెడ్డి గారు. ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఎంత గొప్పగా రాశాడు ఆయన. గ్రేట్, అంత ట్యూనే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, మీరు ఎక్స్పెక్ట్ చేసింది రాలేదా ఎలా వేటూరు గారు? అది నాకు తెలియదు. నేను లిరికల్ సైడ్ ఎక్కువగా నేను ఇన్వాల్వ్ చేయను. నాకు పాట కానీ మీ ట్యూన్కి తగ్గ లిరిక్ ఉందో లేదో మీరే డిసైడ్ చేయాలి కదా. లేదు, అది డైరెక్టర్స్ వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టుగా, సిచ్యువేషన్ మెయిన్ సన్నివేశానికి కదా. డూయట్స్కి అంతా నేను చూసుకుంటా, క్యాచ్ వర్డ్స్ అలా కూడా కాదు. మెయిన్ సిచ్యువేషన్ అనేసరికి డైరెక్టర్ షుడ్ బి మెయిన్, వాళ్ళకే నచ్చాలి, వాళ్ళందరూ చూసుకుంటారు ఈ పదాలు ఎలాగొద్దు ఎలాగొద్దు. అది కోడి రామకృష్ణ గారికి అసలు రీచ్ అవ్వాలి అంటే కొంచెం హై లాంగ్వేజ్కి వెళ్ళిపోయాడు. హై లాంగ్వేజ్ అంటే వేటూరు గారు టచ్ చేస్తే వేరే లాంగ్వేజ్కి వెళ్ళిపోయాడు. గ్రాంధికం అయిపోయింది. అందువల్ల వీళ్ళకి నచ్చక చెప్పేసి ఆయన ఎఫెండ్ అయిపోయాడు. ఆయన చాలా బాధపడ్డారు. ఆయన తర్వాత నేను కూడా గురుగారు ఇది కొంచెం అంటే లేదయ్యా కోపం వచ్చినాయి, కారుకి వెళ్ళిపోయాడు. అప్పుడు నారాయణ రెడ్డి గారిని పిలిచి రాసి నారాయణ రెడ్డి గారు కూర్చొని ఆయన మంచి అంటే ఆ పట్టున్నది, భాషలో పట్టుంది బాగా. నారాయణ రెడ్డి గారు గొప్ప అద్భుతంగా రాశాడు ఆయన.